ముంబై ఇండియన్స్ కెప్టెన్ టీమిండియా హార్దిక్ పాండ్యా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల ఐపీఎల్లో ముంబై దారుణ ప్రదర్శన క్రమంలో కెప్టెన్ గా విమర్శలు ఎదుర్కొన్న పాండ్యా ఇప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నారనే వార్తలతో సోషల్ మీడియాలో మరో రచ్చకు కారణమయ్యారు. హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా ఇప్పటికే విడిపోయారని, త్వరలో విడాకులు తీసుకోవచ్చని సోషల్ మీడియాలో జోరు చర్చ సాగుతోంది. అయితే హార్దిక్ 2020లో సెర్బియా మోడల్ నటాషాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే హార్దిక్ నటాషాలు దూరమయ్యారని, విడాకులు కూడా తీసుకుంటున్నారని పేర్కొంటున్నాయి. విడాకుల తర్వాత హార్దిక్ తన ఆస్తిలో 70% వాటాను నటాషాకు భరణం కింద కోల్పోనున్నాడని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విడాకుల వార్తల మధ్య హార్దిక్ పాండ్యా పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో మాట్లాడుతున్న హార్దిక్ తన తల్లి పేరుతోనే అన్ని ఆస్తులు రిజిస్టర్ చేశానని హార్దిక్ చెబుతున్నాడు. అంతా అమ్మ పేరుపైనే ఉంది. కారు నుండి ఇంటి వరకు ప్రతిదీ నా పేరు మీద నేను ఏదీ తీసుకోను. భవిష్యత్తులో ఎవరికీ నేను 50% ఇవ్వాలని కోరుకోవటం లేదు. అది నన్ను చాలా బాధ పెడుతుందని హార్దిక్ నవ్వుకుంటూ చెప్పాడు. అయితే హార్దిక్ తన ఆస్తిలో 70% వాటాను భరణం కింద ఇవ్వనున్నాడనే వార్తల మధ్య ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం.